హలో హాయ్ నమస్తే అందరికీ. శ్రీ ఎడ్యుటెక్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గల్ఫికా అనేటువంటిది ఏం చూద్దాం. గల్ఫికా తెలుగు సాహిత్యం ఆన్లైన్ క్లాస్లో భాగంగా గల్ఫికా అనేటువంటిది ఏంటి అంటే ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో జనించిన వచన సాహిత్య ప్రక్రియలో గల్ఫిక ఒకటి. గల్పిక పరిమాణంలో కథానిక అంటే కథానిక కంటే చాలా చిన్నది. గల్పికలో విమర్శ ప్రధానం. విమర్శ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. గల్పికలో సంఘటనలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మానవ జీవితంలో జరిగినటువంటి ఒడిదుడుకుల్ని కానీ చిత్రించేది కథానిక అయితే, ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ అపహేళన చేసేది గల్పిక. కథ సార్వజనీనమైనటువంటిది, అంటే అందరికీ వైయక్తికమైనటువంటిది గల్పిక. సార్వజనీనమైతే గల్పికమైనటువంటి. గల్పికలో అనుభూతి చిత్రణ కంటే అనుభవ ప్రకటనకు దృష్టికి భావదృష్టి రచయితలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. విమర్శ, హేళన, వ్యంగ్యం ద్వారా సాధించడం కూడా గల్పికలో మనం చూడవచ్చు. ఒక వ్యక్తి అనుభవంలో ఒక దశ కానీ, ఒక సమస్త పరిమాణం కానీ, క్రమంలో కానీ ఒక విశేషణంగా గల్పిక ప్రధాన వస్తువు. ఒక వ్యక్తి కానీ, వ్యవస్థ కానీ విమర్శించిన గల్పికలో సర్వసాధారణం. 1940 ప్రాంతంలో త్రిపురనేని గోపిచంద్, కొడవగంటి కుటుంబరావు గల్పిక రాసి గల్పిక సాహిత్యానికి మిక్కిలి ప్రసిద్ధికి ఎక్కారు. తెలుగు గల్పికల్లో ప్రముఖుడు ఆరాధ్యుడు ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరంటే కొడవగంటి కుటుంబరావు. కొడవగంటి కుటుంబరావు రాసినటువంటి గల్పికల్లో యువ పత్రికలో ప్రచురించబడ్డాయి. గల్పిక రచయిత సుప్రసిద్ధమైన కవి భావకవి అడవి బాపరాజు. ఇవి ఇటీవలే మినీ కథలుగా పత్రికల్లో ప్రచురితం అవుతున్నాయి. వీటిని కూడా గల్పిక లక్షణాల్లో కనిపిస్తున్నాయి. గల్పికలో ముఖ్యమైనటువంటి రచయితలను చూసినట్లయితే కొడవగంటి కుటుంబరావు అంపకాలు, ముక్కపాటి నరసింహారావు పిలిక, రావిశాస్త్రి భాగ్య కథలు 6 చిత్రాలు, చింతా దీక్షితులు మబ్బుల బుట్టలు, జాతకం, ఎవరు మంచివారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి చెంగల్వ, రంగవల్లి వనమలి, అడవి బాపరాజు అంజలి, శశికళ, వివి సుబ్బారావు దేశద్రోహి కథా సంకలనంలో ఎన్నుకొని గల్పికలు ఉన్నాయి. అక్కిరాజు రఘుపతిరావు బూటుకాలు, గూడు విడిచిన గోరువంక. ఈ గల్పిక సాహిత్యం నుంచి మనకు 1 or 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ ఛానల్ మన సిరి ఎడ్యుటెక్ ఛానల్ చూసినటువంటి వాళ్ళు మొదటిసారి వచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.